కవితక్క గారు పార్టీ పెట్టబోతున్నారనే చర్చ జరుగుతుంది. సామాజిక తెలంగాణ అని చెప్పి మాట్లాడే కవిత గారికి అసలు అర్హత ఉందా? తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి ఈటెల రాజేంద్ర గారిని కేసీఆర్ గారు మెడబట్టి బయటికి పంపిస్తుడు ఏ రోజైనా కవిత గారు స్పందించారా? మరి అక్కడ సామాజిక తెలంగాణ గుర్తు రాలేదా? 2023 ఎలక్షన్స్లో ముదిరాజులకు ఒక టికెట్ కూడా ఇవ్వనప్పుడు ముదిరాజులు రోడ్డెక్కి టికెట్ ఇవ్వాలి అని చెప్పి పోరాటం చేసినప్పుడు మరి కవిత గారు ఎక్కడున్నారు? మిగతా బీసీల ఉపకులాలు గుర్తుకు రాలేదా? కేసీఆర్ గారు ఇదే మందకృష్ణ మాదిగ గారిని జైలుకు పంపినప్పుడు మరి వెళ్ళి తను సామాజిక తెలంగాణ ద్వారా ఎందుకు తనను కలవలేదు? సో రజనీకాంత్ చెప్పే పొలిటికల్ జ్యోతిష్యం ప్రకారం కవితక్క గారి యొక్క రాజకీయ భవిష్యత్తు కొత్త పార్టీ పెడితే ఏముంటుందో మీకు కళ్ళకు కట్టినట్టు చెప్తా. వింటరా? వినండి మరి.